హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో ఈ వీడియో వచ్చేసి నేను ఒక మంత్ బ్యాక్ అంటే 20 డేస్ ఒక మంత్ బ్యాక్ ఒక వీడియో చేశాను కదా. సో మా ఇంటి భూమి పూజ అయితే జరిగింది అని చెప్పేసి. సో ఆ వీడియో తర్వాత నేను ఇల్లు గురించి ఏమి యావ అప్డేట్ కూడా ఇవ్వలేదండి. సో ఇది సెకండ్ అప్డేట్ అన్నమాట. అంటే కన్స్ట్రక్షన్ వీడియోలో పార్ట్ 2 అన్నమాట. సో ఇదైతే అంటే మార్కేసిన తర్వాత సో ఎలా చేస్తారు అనేది అన్నమాట. సో మేమైతే కాలమ్స్ అయితే వేపిస్తూ ఉన్నామండి. సో ఒక్కొక్కరైతే కాలమ్స్ వేపియ్యరు కదా, మేమైతే వేపిస్తున్నాము. ఎందుకంటే ఇంటికి ఫౌండేషన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. అందుకే మేము ఫస్ట్ ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉంది అని చెప్పేసి స్ట్రాంగ్గా వేపిస్తున్నాము. సో ఇక్కడ వచ్చేసి షెడ్, మా ఇంటి దగ్గర ఒక షెడ్ ఉండేయండి. సో ఆ షెడ్ని తీసుకుని వచ్చి ఇక్కడే కట్టేసాము. ఎందుకంటే సో పనిచేస్తారు కదా, వాళ్ళు కూడాను ఇక్కడే ఉంటారు. సో అందుకే ఆ షెడ్ కూడాను మేము వేపిస్తూ ఉన్నామండి. మీకు ఇక్కడ చూసినట్లయితే సో మేము ఇల్లు కడతా ఉండేది ఒక పొలంలో అన్నమాట. అంటే ఊరికి కొంచెం దూరంలో ఉంది. సో ఆ వాతావరణం అంటే వెదర్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. లైక్ చాలా ప్రశాంతంగా ఫీల్ అవుతాం అన్నమాట. సో నాకైతే ఎక్స్పెషల్లీ ఆ ఒక డ్రీమ్ ఉండేదన్నమాట. సో ఇలా ఉంటే అంటే మా ఇంటి చుట్టూ పొలం ఉండాలి, పొలంలో ఒక ఇల్లు, అది మా ఇల్లు ఉండాలి అనేది ఒక డ్రీమ్ ఉందన్నమాట. ఆ డ్రీమ్ ఇప్పుడైతే ఫుల్ఫిల్ అవుతూ ఉంది అన్నమాట. సో ఇక్కడ డస్ట్ వచ్చేసి ఆల్రెడీ సో డస్ట్ వచ్చేసింది తర్వాత సో ఇక్కడైతే ఇసుక అయితే దొరకదండి. సో ఇక్కడ వచ్చేసి ఇటుకలు అండి. సో ఇది హాలో బ్లాక్ ఇటుక అంటాము, సిమెంట్ ఇటుకలు కూడా అని పిలుస్తాము. ఇటుకలు వచ్చేసింది. మేము మన్ని ఇటుకలు అయితే కట్టిస్తలేదు, ఎందుకంటే అది మాకు త్వరగా అవ్వదు అయ్యలేదు అని చెప్పేసి ఇలా కట్టిస్తూ ఉన్నాము. మొత్తం 12 కాలమ్స్ అండి. సో 12 కాలమ్స్ అయితే జేసీబీలో అయితే తొక్కిచ్చాము, కానీ అది ఫినిషింగ్ అయితే రాలేదు. సో అందుకే ఇక్కడ స్క్వేర్ షేప్ రావాలా కదా. సో స్క్వేర్ షేప్ అయితే చూస్తున్నారు అక్కడ వీడియోలో. సో ఇలా స్క్వేర్ షేప్ నీట్గా అయితే వాళ్ళు ఎత్తుతారు. సో ఇలా లాస్ట్ భూమి పూజ వీడియో చేశాను కదా, అక్కడ ఒకరు ఎవరో తెలియదు నాకు, బట్ వాళ్ళు ఒకరు కామెంట్ చేశారండి. రియల్లీ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఒక్క కామెంట్కే ఎంత హ్యాపీ అయ్యానో అసలు. వాళ్ళు చెప్పారు, సో వీడియో కన్స్ట్రక్షన్ వీడియో స్టెప్ బై స్టెప్ మీరు అప్డేట్ చేస్తూ ఉండండి సో అని చెప్పి చెప్పారు. సో అది నాకు చాలా హ్యాపీ ఇచ్చింది అన్నమాట. సో ఇక్కడ మీరు ఏం చూస్తున్నారు కదా, మొత్తానికైతే సంప్కి ఇంటికి కాలమ్స్కి అన్నిటికి కూడా తొగేశారండి. సో తొగేసేసి డ్రెస్సింగ్ అంటారు కదా, అడ్జస్ట్మెంట్స్ అంతా నీట్గా చేసుకున్నారన్నమాట. చేసుకొని ఇక్కడ సోలింగ్ వేస్తున్నారు సంప్కి. 40 mm జల్లి వేసేసి దానిపైన ఇసుక అంటే డస్ట్ను సిమెంట్ వేసేసి పోస్తారు. సో కొన్ని వీడియో నేను కొన్ని క్లిప్స్ మాత్రమే వీడియో తీసుకున్నాను, ఎందుకంటే ఎనీ టైం నేను అక్కడే ఉండను కదా. సో మా పాత ఇంటికి ఇక్కడికి కొంచెం దూరం అయితే అవుతుంది. నేను ఎప్పుడు అక్కడికి వెళ్తానో అప్పుడప్పుడు మాత్రం నేను వీడియోస్ తీసుకుంటానండి. సో రిమైనింగ్ టైమ్స్లో అయితే నేను వీడియో తీసుకోను. సో ఇక్కడ అన్నీ చూపిస్తూ ఉన్నాను. అన్ని గుంట్లకి కూడాను ఇలా జెల్ అయితే వేస్తారు, ఎందుకంటే ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉండాలి. ప్లస్ ఈ ఇంటి పైన ఇంకా 3rd ఫ్లోర్ 4 ఫ్లోర్లు కూడా కడితేను ఏమీ ప్రాబ్లం కాకూడదు అని చెప్పేసి. సో ఇది సంప్ అండి, మీరు చూస్తున్నారు కదా. సో ఇది సంప్కి నీళ్ళు ఎత్తుకొని వచ్చి పోస్తూ ఉండారు. సో అది బాగా నేలలో గురించి బాగా గట్టిగా కుక్ అవ్వాలి కదా. సో అందుకే కాబట్టి నేలకి పోస్తూ ఉండరు అన్నమాట. తర్వాత ఇదైతే ఇంటూ కొంచెం పెద్దగానే ఉందండి. సో అంటే 33కి 29 అన్నమాట. అంటే 33కి 29 అన్నమాట. టోటల్ ఒక 9.5 చదరం అయితే వస్తుందండి. సో కొంచెం పెద్దదే, అంటే పోర్టిక సేర్ అండి అంతా. సో ఇక్కడ వచ్చేసి సంప్కి అయితే ఇటుకలన్నీ ఎత్తుకొని సప్లై చేసుకొని పెట్టుకున్నారన్నమాట. కిందకి పెట్టుకొని ఒక 2 days 3 daysలో అయితే సంప్ అయిపోయినైతే కంప్లీట్ అయిపోయింది. సో 3 days 4 daysకి కంప్లీట్ చేసి ఇచ్చారండి. సో మీరు ఇక్కడ ఏం చూస్తున్నారు కదా, ఇది నేను అప్పుడే ఫస్ట్ స్టార్టింగ్లో చూపించాను కదా షెడ్కి అని చెప్పేసి, ఆ షెడ్ ఎత్తుకొని వచ్చి ఇక్కడ వేసాము. ఎందుకంటే వాళ్ళు పనిచేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఇక్కడే ఆల్టుంటారు. సో అందుకే కాబట్టి ఇది నేను ఊరికి అలా జ్ఞాపకం ఉంది అని చెప్పేసి ఒక వీడియో సింప్లీ చేశాను అన్నమాట. సో ఇదండి. సో ఈరోజు అంటే మా కన్స్ట్రక్షన్ వీడియో అప్డేట్. సో ఇది పార్ట్ 2 అయింది. సో వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి.
సో ఇలా అంటే కన్స్ట్రక్షన్ గురించి ఇంకా చాలా 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 అంటే ఇంటి ఎండ్ వరకు ఎలాంటి పనులు అవుతాయి అనేది నేను వీడియోలో అంటే లైక్ నెక్స్ట్ అప్కమింగ్ వీడియోలో అప్డేట్ చేస్తున్నాను అన్నమాట. సో ఇంకేంటి లేదండి. సో వీడియో ఇదే. సో వీడియో ప్లాస్టింగ్ చేసిండేది అదంతా నేను నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. అంటే అట్ ప్రజెంట్ ఇప్పుడు ఎట్లుంది అనేది, అంటే ఇప్పుడు ఒక 20 డేస్లో 25 డేస్లో ఎంత పని చేశానని నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. బాయ్, టేక్ కేర్.